లిక్కర్ స్కామ్స్ కేసులో అలాగే A4 నిందితుడిగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండో రోజు అయితే ఈ రోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క వైసీపీ నాయకులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే చేరుకుంటున్నారు. అసలు దీనిపై ఏ విధంగా జరిగింది, అసలు దీనిపై ఎంతవరకు వాస్తవాలను మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ ఘటన ఏ విధంగా చూడాలి? ఆయన రాత్రి అయితే ఇక్కడికైతే తరలించినటువంటి పరిస్థితి ఉంది. A4 నిందితుడిగా ఆయన చేర్చారు. త్వరలో జగన్ కూడా వస్తారని కూడా చెప్పుకొస్తారు. ఈ పరిణామాలను ఎలా చూడాలట? ప్రజల్ని మోసగించడానికి అధికారంలోకి రాకముందు ఏదైతే అబద్ధాలని మేనిఫెస్టో అని నేను ఎందుకు అంటున్నానంటే, సంవత్సర కాలంలో ఆయన చెప్పినవేమీ కూడా అమలు చేయలేనటువంటి ఈ ప్రభుత్వం ప్రజలు అడిగారు ఆ రోజు కూడా. ఇప్పటివరకు మీరు చేసిన ప్రచారం ఏంటి? ఈ రాష్ట్రం శ్రీలంక అవుద్ది, విపరీతంగా అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. ఎంత అప్పులు చేశాడంటే 3,30,30,000 కోట్లు అప్పులు చేశాడు. ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. 14 లక్షల కోట్లు అప్పులు చేశారని. 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్పినటువంటి ఈయన మరి ఏ విధంగా మీరు ఈ పథకాలను అమలు చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకు మించి మరి అమలు చేస్తానని చెప్పారు. దాని మీద ఆయన సమాధానం ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తానన్నాడు. 13 నెలల్లో సంపద లేదు కదా, కిందకి వెళ్ళిపోయింది, అప్పులు పెరిగిపోయాయి. ఆ రోజు ఏదైతే మీరు కరోనా సమయంలో అప్పులు చేసినటువంటి అప్పుకి వెళితే తప్పని చెప్పినటువంటి మీరు, కరోనా లేదు 7,000 కోట్లు మిగిలి బడ్జెట్తో ఈ రాష్ట్రంలో మీ ఖజానాను అప్పచెప్తే 1,75,000 కోట్లు అప్పులు చేశారు. 1,75,000 కోట్లు అప్పులు చేశారు. ఏ వర్గం ఇక్కడ ఆనందంగా లేదు, బాధల్లో ఉంది. రైతుల ఆత్మహత్యలు, మానభంగాలు, గంజాయి, లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఆయనకి సూట్ అయ్యేటువంటి కేసు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో లిక్కర్ ద్వారా ఆర్జించే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బెల్ట్ షాపులు ఆక్షన్ వేస్తున్నారు. పర్మిట్లు లేకుండా షాపుల పక్కన గదులు ఇచ్చారు. ప్రతి చోట లిక్కర్ ఏదైతే 10% కమిషన్ 14% పెంచారు. ఇవన్నీ కూడా ఆస్కారాలు ఎక్కడొచ్చినాయి? ఆయన డిస్టరీ ఇచ్చినప్పుడు కానీ, ఆయన లిక్కర్ పాలసీలో తీసుకున్నప్పుడు ఇవాళ అమ్మకాలు చూడండి 22.5% పెరిగింది. అసలు ప్రపంచంలో వైద్య శాస్త్రంలో లిక్కర్ కన్జంప్షన్ హానికరం అని ఒక లేబుల్ ఉంటే దాన్ని తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. మద్యపాన నిషేధం సాధ్యం కాదు కనుక మద్యపాన నిషేధ నియంత్రణ చేశాడు. అంటే ఒక లెవెల్కి తగ్గించాడు. ఇప్పుడు ఆ రోజుకి ఈరోజు మీరు మీడియా మిత్రులను అడుగుతున్నాను నేను, ప్రజలకు నిజాలు చెప్పండి. ఎక్కువ మద్యం తీసుకుంటాం వల్ల ప్రజారోగ్యం పాడవుతుందని ఎవరైనా ఒప్పుకుంటారు. అది ఎక్కువ తాగేటట్టుగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ద్రోహం చేసినట్ట, మేలు చేసినట్ట? అది కప్పిపుచ్చుకోవడం కోసం లేనిది, అంటే మద్య నియంత్రణ కాదు, ఒక లెవెల్కి తగ్గించాలని చేసిన ప్రయత్నాన్ని ఏమో ఇవాళ స్కామ్ అంటున్నారు. జరగలేదు, ఎక్కడైనా నిరూపణ కాదు. ఆయన చెప్పే దేంట్లో వాస్తవం లేదు. దీనిలో కొట్టు కథ అల్లి ఆ కథలో జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా చూపించాలనేటువంటి ఒక అభాండం వేసి, నేను ఎందుకంటానంటే, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేయాలనుకున్నప్పుడు ఆయన మీద ఎన్ని రకాల అభాండాలు వేశాడో చూసాం కదా మనం. సొంత మామగారి మీదే అనేక రకాల అభాండాలు వేసి ప్రజల దృష్టిని ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి గొప్ప భావన ఎవరైతే ప్రజలకు ఉందో దాన్ని తగ్గించడానికి ఆయన చేసిన ప్రయత్నం. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ప్రజల మనసుల్లో ఉన్నాడో అది ఎలా తగ్గించాలో చూస్తూ ఉన్నాడు. చెప్పాడు అబద్ధం, పొందాడు లాభం. కానీ లాభం పొందిన తర్వాత ప్రజలు అడుగుతున్నారు, నువ్వు చెప్పింది అబద్ధం కాదని అడిగే ప్రజల దృష్టిని ఎలాగా మళ్ళీ డైవర్ట్ చేయాలని ఆలోచనతోటే ఇవాళ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎక్కడ చూడండి ఏమాత్రం సంబంధం లేదు ఎక్సైజ్ శాఖకి, మిథున్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు, ధనంజయ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఎవరినో తీసుకురావడం, ఒక పత్రికల్లో రాయించడం. అసలు ఈ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఏజెన్సీస్ ఉన్నాయా, లేదా పత్రికలు చేస్తాయా? పత్రికల్లో రాస్తారు, వీరు చేస్తారు, ఒకరు చూపిస్తారు, వీరు చేస్తారు. ఈ చేసే క్రమం చూసిన తర్వాత ఈ రాజ్యాంగం మీద లేకపోతే చట్టాల మీద ప్రజలు ఇప్పటిదాకా ఉంచుకున్న నమ్మకం సడలిపోద్ది. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమని నిర్ణయం ఎందుకు జరిగిందనంటే, ఇవాళ పార్లమెంట్ సమావేశం ఉంది. పార్లమెంటు సమావేశాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన గంజాయి గురించి ప్రస్తావిస్తారు పార్లమెంట్లో, ఈ రాష్ట్రంలో మద్యం గురించి ప్రస్తావిస్తారు, ఈ రాష్ట్రంలో మానభంగాల గురించి ప్రస్తావిస్తారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే విద్యా వ్యవస్థ
కుప్పగోలిపోతుంది దాని మీద ప్రస్తావిస్తారు, రైతు సమస్యల గురించి ప్రస్తావిస్తారు, రైతుకు గిట్టుబాటు ధర లేని దాని మీద ప్రస్తావిస్తారు. ఇవన్నీ కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తే ఈ రాష్ట్రంలో బాబు గారు చెప్పే అబద్ధాలు దేశం అంతా తెలిసిపోతాయి. బాబు గారు చెప్పినటువంటి అన్ని అబద్ధాలని ఢిల్లీ వెళ్ళి నేను చాలా గొప్పవాడిని, ఇప్పుడు ఒకసారి క్వాంటమ్ వ్యాలీ, ఒక సింగానగరం, రకరకాల పేర్లు పెడుతున్నారు కదా. అమరావతిని ఏమో ఒకసారి భ్రమరావతి అన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చి సింగావతి అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఇంకో రోజు ఇంకో ఏదో వ్యాలీ అంటున్నారు. ఎవరికి అర్థం కానిటువంటి అటువంటి పరిస్థితులన్నీ ఆయన అక్కడ పైన చేసే ప్రచారం అంతా కూడా డొల్లని వాస్తవాలు పార్లమెంట్లో తెలిసిపోతే దానికి తనకు ఇబ్బంది అనే ఉద్దేశంతో నిన్న పర్టికులర్గా పార్లమెంట్లో గట్టిగా వాణి వినిపించగలిగినటువంటి మిథున్ రెడ్డి గారిని ఎవరు ఏమాత్రం సంబంధం లేనటువంటి నిరూపించలేని నిరూపణ కాని ఒక ప్రయోగం చేసి ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడ నిలిచేటువంటి కేసు కాదు, వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను ప్రజలను బాగా నమ్మించగలను అనుకుంటున్నాడో దానిలో నిజాలు ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని. అంటే ప్రధానంగా ఏపీలోనే అతిపెద్ద స్కామ్గా చెప్పుకొస్తున్నారు. 3,500 కోట్లు అన్నారు. అధిక కమిషన్లు ఆశ చూపి ఈ విధంగా చేశారు అని ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ముందేమన్నారు, ఇప్పుడు మీరు 3,000 కోట్లు అని ఇప్పుడు అంటున్నారు. ముందే ఎంత అని మొదలుపెట్టారు, 1,00,000 కోట్లు దేశంలో ఎక్కడా లేదన్నారు. వాళ్ళ ప్రచారాలు చూడండి, ఓల్డ్ వీడియోస్ చూడండి. ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత ఇంకొకసారి వచ్చారు 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఇంకోసారి వచ్చారు 30,000 కోట్లు అన్నారు, 20,000 కోట్లు అన్నారు, మళ్ళీ ఒకసారి 10,000 కోట్లకు వచ్చారు, 3,000 కోట్లకు వచ్చారు. ఇవాళ 2,900, 2,800 కోట్లు, 2,000 కోట్లకు వస్తారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011 నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం ఏంటి, 1,00,000 కోట్లు అన్నాడు. ఛార్జ్షీట్ ఎంత కేశారు ఆయన? గత కేసులో గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి చేసినటువంటి ఒక అభియోగం ఏంటి, 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పారు. అటువంటి కేసులో ఛార్జ్షీట్ ఎంత, 700 కోట్లకు కూడా వేయలేదు కదా. మరి ఏది నిజం? ఇవాళ 3,000 కోట్లు. అసలు ఛార్జ్షీట్ వేయడానికి వీళ్ళకి ఆధారాలు ఏమీ లేవు. ఆధారాలంటే నిజం లేనప్పుడు ఆధారం ఎక్కడ దొరుకుతుంది? నిజం లేనప్పుడు ఆధారం ఎక్కడ? మీరు ఏదో ఒక ఉద్యోగిని బెదిరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. వీళ్ళు చూడండి, పోలీసు వ్యవస్థను పూర్తిగా రెడ్ బుక్ అని పెట్టి పోస్టింగ్లు ఇవ్వకుండా ఐజీలని డీజీలని జైలుకి పంపించి భయాన్ని సృష్టించి వాళ్ళని వీళ్ళకి పావులుగా వాడుకునేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పని ఏదైతే నడుస్తుందో 3,500 కోట్లు నిజం కాదు, 3 రూపాయలు కూడా అవినీతి జరగలేదు. ఎందుకు జరుగుద్ది? అది ప్రభుత్వ నిర్వహణ. ఎవరు ఇప్పుడు జరుగుతుంది అంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలసీ తీసుకున్నారో దానిలో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, పర్మిట్ రూములు అమ్ముతున్నారు, టైం మెయింటైన్ చేయట్లేదు. లిక్కర్ కన్జంప్షన్ 23% పెరిగింది. ప్రపంచంలో ఏ వైద్య శాస్త్రమైనా చెప్తున్నటువంటిది లిక్కరు లిమిటెడ్గా తీసుకోవాలని. కానీ ఎక్కువగా అమ్మాలని చేసే ఈ ప్రభుత్వాన్ని చూశాను. లిక్కరు నియంత్రణ చేశాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 3,900 షాపుని 2,900 షాపులకి తగ్గించి కన్జంప్షన్ ఏదైతే ఎవరైతే మద్యం తీసుకుంటున్నారో, మందు తాగుతున్నారో వాళ్ళ తాగుడు శక్తిని తగ్గించడానికి అందుబాటులో లేకుండా చేశాడు. అది ప్రజారోగ్య రక్షణ కోసం ఏ పాలకుడైనా ముందు చూపుతో తీసుకునేటువంటి నిర్ణయం. కానీ ఈయనేం చేస్తున్నాడు, వీళ్ళు ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదు, మత్తులో ఉండాలని అంటే 22%, అప్పుడు తీసుకునేటువంటి మద్యానికి ఇంకో 22.5% అధికిస్తే కిక్కులో పడుకుంటారు అనేటువంటి ఆలోచన అయింది. అంటే ప్రజారోగ్యాన్ని పాడు చేసేది ఆయన. అంటే ఆ రోజు జరిగినటువంటి మద్యమే ఆ రోజు లెక్క ఏదైతే బ్రేవరీస్ ఉన్నాయో ఆ బ్రేవరీస్లో లెక్కరే ఇవాళ కూడా తాగుతున్నారు. ఆ రోజు తాగినటువంటిది ఏమో స్పూరియస్, ఇవాళేమో చాలా క్వాలిటీ. అంటే చంద్రబాబు నాయుడు చేయబడితే క్వాలిటీ అయిపోద్ది, గతంలో అంతా స్పూరియస్ అయిపోద్ది. ఇవాళ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మద్యానికి అలవాటు చేసి రాష్ట్ర ప్రజల్ని ముంచుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఈరోజు జరుగుతున్నటువంటిది నిజమైనటువంటి స్కామ్. 50,000 కోట్లు మొదలుపెట్టి ఏదైతే 3,000 కోట్ల దగ్గర మాట్లాడుతూ మళ్ళీ తీరా వచ్చి రేపొద్దున అందులో ఛార్జ్షీట్ ఫైనల్ వేసినప్పుడు ఎంత వేస్తాడో చూసి మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డికి నెలకు 50 నుంచి 60 కోట్లు వెళ్తున్నాయని కూడా పక్కా ఆధారాలతో ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. రాయాలి కదా ఆధారాలు, చూపించాలి కదా ఆధారాలు. ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలి కదా. ఒక రోజునేమో ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారంటారు, ఒకరోజు దుబాయ్ వెళ్ళిపోయిందంటున్నారు, ఒకరోజు ఆఫ్రికా వెళ్ళిపోయిందంటారు. ప్రజలకు అర్థం కావట్లా. నువ్వు ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆ సిట్ అధికారులు చెప్పకుండానే వీళ్ళు రాస్తున్నారు కదా. వీళ్ళు రాస్తేనే సిట్ అధికారులు చేస్తున్నారు కదా. లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని డిసైడ్ చేసేది ఎవరు? పత్రికలా? లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిసైడ్ చేసేది ఎవరు? టీవీలా? లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పేది ఎవరు? ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి ఫ్యాబ్రికేటెడ్ కదా. ఇందులో నిష్పక్షపాతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. కేవలం కక్షపూరితంగా ప్రజల పక్షాన ప్రజా గొంతై ప్రశ్నించేటువంటి ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక అభాండం వేసి నింద వేసి సమాజంలో దోషిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడో అది ఎల్లకాలం సాగదు. ప్రజలకు నిజాలు తెలుస్తాయి. ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకుడే డైరెక్ట్గా అధికారంలోకి వస్తే అలా చేస్తాం ఇలా చేస్తాం అంటూ రప్ప రాజకీయాలు చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది పెద్ద జోక్. వారు మాట్లాడుతున్నారు, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి. వారి ఎమ్మెల్యే ఏమన్నారండి? రోజా గారి గురించి వారి ఎమ్మెల్యే ఏమన్నారండి? వారి మీద వారు ఏం చర్యలు తీసుకున్నారండి? అంటే మీరు పాలన మీద దృష్టి పెట్టాలి, ఈ డైలాగుల మీద దృష్టి పెట్టకూడదు. 24/7 జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేయాలి, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా ఎలా పలసం చేయాలనే ప్రయత్నం తప్ప, ఆయన చాలా లెక్కలు అడిగాడు మిమ్మల్ని. ఇదిగో ఈ సంవత్సరం ఆదాయం ఇది, ఈ సంవత్సరం ఆదాయం ఇది, ఇంత రాబడి ఉంది, మీరు చేయాల్సింది ఇది, ఎందుకు చేయలేకపోతున్నారు? 1,75,000 కోట్లు అప్పులు తీసుకున్న తర్వాత మీరు దేనికి ఇది ఖర్చు పెట్టారు? శ్వేతపత్రం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ధైర్యం లేదు కదా. ముందు శ్వేతపత్రాలు ఇచ్చారు, లేదు కదా. ఇవాళ ఫ్రీ ఇసుక అన్నారు, ఎక్కడైనా ఫ్రీగా వెళ్తుందా? మీరు వెళ్దాం రండి. ఇవన్నీ చూసినప్పుడు తను చేయాల్సిన పని తాను చేయలేని వాడు పక్కవాడి మీద నెపం నెట్టి ప్రజల అమాయకులు అనుకుని కాలక్షేమం చేస్తాడు. అదే ఈ జరుగుతున్నటువంటిది. రేపు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏదైతే మీరు ఒక విష సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారో, విష సంస్కృతి, రాజ్యాంగం పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకానికి మీరు ఒక బ్రేక్ వేసి మాది ఒక సొంత రాజ్యాంగం అని, రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? ఆ మాటే రాజ్యాంగ విరుద్ధం. మీరు అధికారులను బెదిరించడానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఈ దేశానికి ఉన్నది ఒకే ఒక రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని కాదని మీరు పరిపాలన చేస్తున్నారని మీరే అడ్మిట్ అవుతున్నారు. అదే రాజ్యాంగ విరుద్ధం. ఆ రాజ్యాంగ విరుద్ధంగా మీరు పరిపాలన చేసి ఈ రకంగా మీకు అధికారం ఉన్నవాడు ఎవరికి? సామాన్యుడికి రక్షణ ఉండాలి. సామాన్యుడి యొక్క ఆస్తులు లేకపోతే ప్రాణాలు లేకపోతే వాడి యొక్క హక్కుల్ని రక్షించేవాడయ్యాడు పాలకుడు. అటువంటి పాలన చేయాల్సిన మీరు మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టానుసారం చేస్తాము అని మాట్లాడి ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఆ రకంగా వాళ్ళ మీద నిందలు వేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఎన్ని రకాలుగా ప్రజల దగ్గర తక్కువ చెయ్యాలని మీరు చేస్తున్నారు ప్రయత్నం. ఒకసారి అయిపోయింది అది. మీరు 1,00,000 కోట్లలో ప్రారంభించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజా హృదయాల్లో ఎలా నిలవాలో అలా నిలిచాడు. ఇవాళ టెక్నికల్గా మీరు గెలిచి ఉండొచ్చు. ఫైనల్గా చూసుకుంటే గతంలో చంద్రబాబుని ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో వేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా స్నేహ బ్లాక్లో వేశారు. ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనుకోవచ్చు? త్వరలో మీ నాయకుడు జగన్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం అంత ఈజీ కాదు. మీరు కేసుని ఎస్టాబ్లిష్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చేస్తారు కళలో మీడియా ఫ్లక్చుయేషన్స్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒకటి. ఇక్కడ స్నేహ బ్లాక్కి ఏ ఫెసిలిటీస్ ఉంటే ఆ ఫెసిలిటీస్, మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబరు, ఆయనకి ప్రభుత్వ పరంగా ఏ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాలో ఏ అధికారులు అది చేస్తారు, దానికి సంబంధం కాదు. రెండోది ఏంటంటే ఇవాళ ఒక ప్రచారం ఏం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తాం, ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది. మీరు రాయలేదు, మీరు చూపించలేదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఆధారాలు లేని కేసులు పెట్టడమే ఒక సాంప్రదాయంగా. ఆధారాలు అక్కర్లేదు, నేను ఎవరి మీద కేసు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి ఒక సంస్కృతి ఏదైతే ఈయన ప్రవేశపెడుతున్నాడో, రేపు వచ్చే తరాలు కూడా అది పాటిస్తారని చెప్తే మళ్ళీ మీరు ఇంకో మాటలు మాట్లాడుతున్నారు. అది తప్పు. ఆ తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాటగారికల్గా చెప్తున్నాడు. ఏదైనా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే విత్ క్యాలిక్యులేషన్స్, విత్ అదాంటిక్ లెక్కలతో అడుగుతున్నాడు. ఈ రకమైనటువంటి ఆ లెక్కలకు సమాధానం చెప్పలేని వారే ఈ పక్కదారులు ఎదుగుతారు, ఆ పక్క మాటలు మాట్లాడతారు. ఇది పరిస్థితి. ప్రధానంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కరిని కూడా ఈ విధంగా జైలు పెడుతున్నారని కూడా, తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా శిక్షలు వేస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే లిక్కర్ స్కామ్ అంటే ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. అలాగే A4గా కూడా పెట్టారని, అలాగే తన శాఖ కానీ ఆయన్ని కూడా ఈ విధంగా తీసుకోవడం సరైనది కాదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్నటువంటి అక్కడ ఏదైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతి
ఆరోపణలను కూడా ఎత్తి చూపి అక్కడ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ఈ యొక్క మిథున్ రెడ్డిని ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అయితే ఈ విధంగా అరెస్ట్ చేశారు. అలాగే ప్రధానంగా ఈ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డిపై కూడా మాజీ సీఎంపై కూడా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పుడు అంతే కూటమి ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆ కుట్రలు పండుతుందని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని అయితే గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసి పాలన ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అతనిపై ఎటువంటి ఆరోపణలు కూడా చేయలేరు. అతని కూడా ప్రజల ఏ విధంగా ఇటువంటి ఆరోపణలు చేసినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఏదైనా కూటమి ప్రభుత్వం 1 year కాలంలో చేసినట్టు అభివృద్ధి ఏ విధంగానూ లేదు కాబట్టి ప్రజలంతా కూడా తిరగబడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి నుంచే కూడా ఆదరణ పెరుగుతుంది. ఆదరణ చూసి వారవులకి ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.